బేతాళ కథలు వరప్రసాదం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవే అద్భుత ప్రభావాన్ని సంపాదించగోరి ఈ నిశిరాత్రి వేళ ఇంతగా శ్రమపడుతున్నావో గాని ఆ ప్రభావం చేతికి అందాక దాన్ని కాస్త ఉత్పలుడిలాగా విడిచిపుచ్చకు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఉత్పలుడి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం నర్మదా తీరాన అరణ్య ప్రాంతంలో ఉత్పలుడు వాడి తల్లి నివసించేవారు. ఉత్పలుడు అరణ్యంలోకి వెళ్ళి కాయలు, పళ్ళు, దుంపలు, తేనె మొదలైనవి తెచ్చేవాడు. వాటితో తల్లి కొడుకులు పొట్ట నింపుకొని పేద జీవితం గడుపుతూ ఉండేవారు. ఉత్పలుడికి స్నేహితులెవరూ లేరు. అందుచేత వాడొక కుక్కను, ఒక పిల్లిని చేరదీసి అస్తమానము వాటిని వెంట వేసుకొని తిరుగుతూ ఉండేవాడు. మనకే తిండి జరగకుండా ఉంటే ఈ జంతువులు కూడా ఏమిట్రా అని తల్లి వాణ్ణి కోప్పడేది. కానీ వాటి వల్ల తల్లి కొడుకులకు నిజానికి లాభమే కలుగుతుండేది. కుక్క కుందేళ్లను, పొదలలో ఉండే పక్షులను వేటాడి తెచ్చేది. వాళ్ళు తమ ఇంట్లో నిల్వ ఉంచుకునే దుంపలు మొదలైన ఆహార పదార్థాలు ఎలుకల పాలు కాకుండా పిల్లి కాపాడేది. తనకున్న స్నేహితులు ఆ రెండే గనక ఉత్పలుడు అస్తమానము వాటితో మాట్లాడేవాడు. అవి జవాబు చెప్పలేకపోయినా వాడు చెప్పేది అర్థం చేసుకునేవి. ఒకనాడు ఉత్పలుడు అరణ్యంలో దూరంగా ఉన్న ఒక గ్రామం కేసి వెళ్ళాడు. అక్కడ గ్రామస్తులు కొంత అడవి కొట్టేసి పంటలకు అనుకూలంగా ఒక మైదానం తయారు చేశారు. ఆ మైదానం నిండా చాలా ఎత్తున గడ్డి పెరిగింది. గ్రామస్తులు ఆ గడ్డిని కోస్తున్నారు. కొంతమేర గడ్డిని వదిలేసి దాని చుట్టూ శుభ్రం చేస్తూ ఉండటం చూసి ఉత్పలుడు, ఆ మేర గడ్డి కోయరేం అని అడిగాడు. అందులోకి పాము దూరింది, దగ్గరికి పోతే ఏం చేస్తుందోనని భయంగా ఉన్నది అని గ్రామస్తులన్నారు. ఉత్పలుడికి ఏ జంతువు భయమూ లేదు. వాడు అరణ్యంలో అన్ని రకాల జంతువులను రోజూ చూస్తూనే ఉంటాడు. వాడికి స్నేహభావమే తప్ప భయం గాని కోపం గాని లేదు. అందుచేత వాడు దట్టంగా ఉన్న గడ్డి దుబ్బును సమీపించి, పాము పాము బయటకిరా, మా ఇంటికి తీసుకుపోతాను అని అన్నాడు. మరుక్షణమే ఒక అందమైన పాము గడ్డి దుబ్బుల మధ్య నుంచి వాడి వద్దకు వచ్చింది. ఉత్పలుడు దాన్ని మెడకు చుట్టేసుకొని ఇంటికి తీసుకుపోయాడు. కుక్కలు పిల్లులు చాలక పాములను కూడా ఇంటికి చేరుస్తున్నావట్రా అని తల్లి అన్నది. మంచి పామేలే అమ్మా, దానికి నేనంటే ఎంతో ఇష్టం అని ఉత్పలుడన్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ పాములో ఉత్సాహం మందగించటం గమనించి ఉత్పలుడు, అంతకంతకు మన్ను తిన్న పాములా అయిపోతున్నావేమిటి? ఏమిటి నీకు పట్టుకున్న బెంగ అని అన్నాడు. కుక్కతోనూ పిల్లితోనూ మాట్లాడినట్టే పాముతో కూడా వాడు మాట్లాడాడే గాని అది మనిషి భాషలో తనకు జవాబు చెబుతుందని వాడనుకోలేదు. నేనొక నాగరాజు కొడుకును. మా తండ్రి తలలో మణిగల గొప్ప నాగుడు. ఆ కారణం చేత మా తండ్రి తల మీద ఉండే మణి తీర్చలేని కోరికంటూ లేదు. అలాంటి మణి ప్రపంచంలో మరే పాముకు లేదు. నేనొకనాడు సాటి నాగ యువకులతో ఆడుకుంటూ ఉండగా గరుత్మంతుడు మమ్మల్ని చూసి రివ్వున బాణంలాగా దిగివచ్చాడు. నేను తప్ప మిగిలిన నాగులందరూ గరుత్మంతుడికి అందకుండా తప్పించుకున్నారు. నన్ను గరుత్మంతుడు కాళ్లతో తన్నుకొని ఎగురుతూ ఇటుగా వచ్చాడు. గరుత్మంతుడు ఏమరపాటుగా ఉన్న సమయంలో నేను అతని కాలి గోళ్ల నుంచి జారి గడ్డి దుబ్బుల్లో పడ్డాను. మా ఇంటికి పోవాలని ఉన్నది, కానీ ఒంటరిగా పోలేను. దారి చాలా భయంకరమైనది, అపాయకరమైనది అని పాము అన్నది. ఈ సంగతి ఇన్నాళ్ళు చెప్పావు కావేం? దిగులు పడకు, నిన్ను నేను ఎలాగైనా మీ ఇంటికి చేరుస్తాను అని ఉత్పలుడు నాగ యువరాజును మెడలో వేసుకొని బయలుదేరాడు. సూటిగా ఉత్తరంగా వెళ్ళమని పాము అన్నది. ఉత్పలుడు చాలా రోజులు ప్రయాణం చేశాడు. కొంత దూరం వెళ్ళాక దారి మహాభయంకరంగా తయారైంది. దారికి ఊబి ముళ్ళ డొంకలు అడ్డొచ్చాయి. తిండి లేదు. అతనెన్నడూ కనీ విని ఎరగని కీటకాలు అతని పైన మూగి రక్తం పీల్చాయి. అన్ని కష్టాలు సహిస్తూ ఉత్పలుడు నాగరాజుండే ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ అతి భయంకరమైన పాములెన్నో అతనికి కనిపించాయి. కానీ అవేవి అతని జోలికి రాలేదు.
అతని మెడలో ఉన్న పాము వాటితో ఏదో మాట్లాడింది. ఒక విశాలమైన ఊబి మైదానం మధ్య నాగరాజుండే భవనమున్నది. అది ఎంతో అందంగా ఎండలో ధగధగలాడుతున్నది. ఉత్పలుడు నాగరాజును, ఆయన నెత్తిన ఉండే మణిని చూశాడు. అది సూర్యుడిలాగా కాంతులు వెదజల్లుతున్నది. తన కొడుకు తిరిగి దొరికినందుకు పరమానందం పొంది నాగరాజు ఉత్పలుణ్ణి ఏం కావాలో కోరుకోమన్నాడు. మీ శిరోమణినివ్వండి అని ఉత్పలుడన్నాడు. వాడు అప్పటిదాకా జీవితంలో అసంతృప్తి అన్నది ఏనాడు పొందనప్పటికీ ఆ మణితో తీరని కోరిక అంటూ ఉండదని తెలిసాక దాని సహాయంతో తీర్చుకోదగిన కోరికలెన్నో వాడిలో పుట్టుకొచ్చాయి. నాగరాజు కొంచెం ఆలోచించి, నా మణిని అలాగే ఇస్తాను, కానీ ఏనాడు నీకిది ఉపయోగపడదని తోస్తే ఆనాడు నాకు దీన్ని తిరిగి ఇచ్చేస్తానని మాటివ్వు అని అన్నాడు. ఉత్పలుడు సరేనని నాగరాజు వద్ద మణిపుచ్చుకొని తాను మరుక్షణంలోనే ఇంటి వద్ద ఉండాలని కోరుకున్నాడు. వాడి కోరిక సిద్ధించింది. మణి ప్రభావం చేత తినటానికి మంచి రుచికరమైన ఆహారము, కట్టడానికి వెలలేని బట్టలు సమస్తము అమరాయి. ఇప్పుడు వాడు రోజు అరణ్యంలోకి పోయి అవి ఇవి తేనవసరం లేదు. అయినా ఉత్పలుడికి ఏదో అసంతృప్తి పట్టుకున్నది. వాడికిప్పుడు అరణ్య జీవితమంటే రోత పుట్టింది. ప్రపంచంలో గొప్ప నగరాలున్నాయి, రాజభవనాలున్నాయి, ఎంతో నాగరికత ఉన్నది. తన చేతిలో మణి ఉండగా తాను ఆటవికుడల్లే ఎందుకు జీవించాలనిపించింది. అందుచేత వాడు దివ్యమైన వస్త్రాభరణాలు ధరించి మేలుజాతి గుర్రాన్ని ఎక్కి మణిని వెంటబెట్టుకొని బయలుదేరాడు. వాడు తిన్నగా తమ దేశాన్ని ఏలే రాజుగారింటికి వెళ్ళాడు. వాడి అట్టహాసం చూసి రాజు వాడికి బ్రహ్మాండమైన స్వాగతమిచ్చాడు. అయితే రాజుగారి కూతురు, కొలువులో ఉండే ఉద్యోగులు కూడా కొద్ది క్షణాలలోనే ఉత్పలుడు సంస్కారహీనుడైన ఆటవికుడని కనిపెట్టేశారు. ఉత్పలుడు కొద్ది రోజులపాటు రాజుగారికి అతిథిగా ఉన్న మీదట ఒకనాడు రాజుతో, మీ కుమార్తెను పెళ్లాడదామనుకుంటున్నాను అని అన్నాడు. ఈ మాటకు రాజు నిర్ఘాంతపోయాడు. వాడి ధైర్యానికి ఏమనాలో ఆయనకు తోచలేదు. ఇన్నాళ్లుగా తన అతిథిగా ఉన్న వాడితో కుండ పగలేసినట్టు మాట్లాడడం బాగుండదనిపించి ఆయన, ఇక్కడికి 3 మైళ్ళ దూరాన ఒక కొండ ఉన్నది, తెలుసు కదా, దాని చుట్టూ 30,000 ఎకరాల ఊబి ఉన్నది. ఆ కొండను సగం వరకు భూమిలోకి దించి దానిపైన ఒక చలువరాతి కోట కట్టి చుట్టూ ఉండే ఊబి భూమిని పంట భూమిగా చేసినట్టయితే నువ్వు కోరినట్టు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు. నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే 1000 జన్మలు తలకిందులుగా తపస్సు చేయాలి సుమా అని అర్థం వచ్చేటట్టు రాజు చెప్పాననుకున్నాడు. కాని ఉత్పలుడు అలా అర్థం చేసుకోలేదు. రాజకుమార్తెను తాను పెళ్లాడటానికి అది షరతుగా భావించి, అలాగే చేస్తాను, అదెంత పని అని అన్నాడు. సభలో అందరూ చాటుగా నవ్వుకున్నారు. కాని మర్నాడు ఉత్పలుడు రాజసభలో, మీరు చెప్పిందంతా చేసేశాను, మీ అమ్మాయికి నాకు పెళ్లి ఏర్పాటు చేయించండి అని అన్నాడు. రాజు, ఆయన సభలోని వాళ్ళు తెల్లబోయారు. అందరూ కలిసి బయలుదేరి వెళ్ళారు. కొండ ఎత్తు సగమైంది. దానిపైన అందమైన పాలరాతి కోట ఉన్నది. కొండ చుట్టూ ఊబికి బదులు ఏపుగా ఎదిగిన పైరుతో సహా సుక్షేత్రమైన పొలాలున్నాయి. రాజుకు అన్నమాట నిలబెట్టుకోక తప్పలేదు. రాజకుమార్తె కూడా ఉత్పలుణ్ణి పెళ్లాడటానికి సమ్మతించింది. ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది. కాని ఉత్పలుడికి అనుకున్న సుఖం దక్కలేదు. అతన్ని రాజకుమార్తె, నువ్వు ఆటవికుడివి, అనాగరికుడివి, నీకెలాంటి పాండిత్యమూ లేదు అని దెప్పి పొడవసాగింది. వాటన్నిటితోనూ ఏం పని? నా దగ్గర ఏది కావాలంటే అది సాధించే శక్తి ఉన్నది. అందుచేత నా భార్యవైన నీకే లోటు రాదు అని ఉత్పలుడన్నాడు. ఈ శక్తి నీకెలా వచ్చింది? అది మంచి శక్తో చెడ్డ శక్తో నాకెలా తెలుస్తుంది అని రాజకుమార్తె అన్నది. ఉత్పలుడు ఆమెకు తన వద్ద ఉన్న మణిని చూపించి దాని ప్రభావం తెలిపాడు. ఆమె అది చూసి చాలా సంతోషించినట్టు నటించింది. ఆ మణి సంపాదించినందుకు అతన్ని ఎంతో మెచ్చుకొని ఆ రాత్రి అతనికి ఆమె స్వయంగా వడ్డన చేసి భోజనంలో మత్తుమందు పెట్టేసింది. భోజనం చేస్తూనే ఉత్పలుడు ఒళ్ళు తెలియని మత్తులో పడిపోయాడు.
రాజకుమార్తె అతని దగ్గర ఉండే మణిని సంగ్రహించి ఈ పీడాకారపు మొగుడు వదిలిపోవాలి, అతను దీని ప్రభావంతో సంపాదించిందంతా పోవాలి అని కోరుకున్నది. మర్నాడు ఉత్పలుడికి స్పృహ తెలిసేసరికి వాడు అరణ్య ప్రాంతంలో తన సొంత గుడిసెలో ఉన్నాడు. ఆ గుడిసెలో కుక్క పిల్లి మాత్రమే ఉన్నాయి. అతని తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోయింది. అతనికి మొదట తన పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచించిన మీదట రాజకుమార్తె తనను మోసం చేసిందని, తన మణిని కాజేసిందని అతను తెలుసుకున్నాడు. తన కష్టాలు చెప్పుకునేటందుకు పిల్లి కుక్క తప్ప అతనికింకెవరూ లేరు. అందుచేత వాటితోనే అంతా చెప్పుకున్నాడు. ఆ రాత్రే పిల్లి కుక్క బయలుదేరి రాజభవనానికి వెళ్ళాయి. భవనం చుట్టూ కోట ఉన్నది. కోట చుట్టూ అగడ్త ఉన్నది. అగడ్త మీద వంతెన ఉన్నది. కాని దాని మీదకు వెళ్ళేసరికి కాపలావాడు కుక్కను పిల్లిని తరిమేశాడు. రెండు అగడ్త వెనక భాగానికి వెళ్ళాయి. కుక్క పిల్లిని తన వీపు మీద కూర్చోబెట్టుకొని అగడ్త ఈదింది. రెండు కోట లోపలికి చేరాక పిల్లి రాజభవనం ప్రవేశించి గదులన్నీ తిరిగి రాజకుమార్తె పడుకొని ఉన్న గది చేరుకున్నది. మణిని తన చేతిలోనే పెట్టుకొని రాజకుమార్తె నిద్రపోతున్నది. పిల్లి బయటకు వెళ్ళి ఒక ఎలుకను పట్టుకొని తెచ్చి రాజకుమార్తె మీద వేసింది. ఎలుక కిచకిచలాడుతూ మీదగా పరిగెత్తేసరికి రాజకుమార్తె గాభరా పడి లేచింది. ఆమె చేతిలో ఉన్న మణి కాస్త కింద పడింది. పిల్లి దాన్ని నోట కరుచుకొని మెరుపులాగా మాయమైంది. కుక్క పిల్లి వెనకటిలాగే అగడ్త ఈది తెల్లవారేసరికి ఇంటికి చేరుకొని మణిని తమ యజమానికందించాయి. ప్రపంచంలో మీ ఇద్దరే నాకున్న నిజమైన ఆప్తులు అని ఉత్పలుడు వాటిని మనస్ఫూర్తిగా కౌగిలించుకున్నాడు. తర్వాత అతను రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమార్తె తనకు చేసిన మోసం చెప్పాడు. అది నీ భార్య, నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు అని రాజు అన్నాడు. ఆమె మనస్ఫూర్తిగా నాకు భార్య కాలేదు, మాది పెళ్ళే కాదు, ఆమెకు నచ్చిన నాగరికుణ్ణి చూసి పెళ్లి చేసేయండి, ఆ మాట చెప్పడానికే వచ్చాను అని ఉత్పలుడన్నాడు. అతను మణి సహాయంతో తన కుక్కను పిల్లిని వెంటబెట్టుకొని నాగరాజుండే చోటు చేరుకున్నాడు. అతను నాగరాజుకు మణిని తిరిగిచ్చేసి, నాకింకా ఈ మణితో పని లేదు, నా స్నేహితులైన ఈ కుక్కను పిల్లిని వెంటబెట్టుకొని ఎటైనా సంచారం వెళ్ళాలన్న కోరిక తప్ప నాకింకే కోరిక లేదు అని అన్నాడు. అలా అయితే మీరు ముగ్గురు మా దగ్గరే ఉండిపోండి, మావాడు కూడా అస్తమానము నిన్ను గురించే తలుచుకుంటున్నాడు అని నాగరాజన్నాడు. ఆయన మాట తీసేయక ఉత్పలుడు తన కుక్కతోనూ పిల్లితోనూ నాగరాజ్యంలోనే ఉండిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. ఉత్పలుడు తన చేతికి తిరిగి వచ్చిన మణిని ఆధారం చేసుకొని అంతులేని సుఖాలు అనుభవించటానికి బదులుగా ఆ మణిని తీసుకుపోయి నాగరాజుకు తిరిగి ఎందుకిచ్చేశాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ మణి ఎన్ని కోరికలను సిద్ధింపజేసినా ఉత్పలుడి సుఖాన్ని సంతోషాన్ని పెంచలేదు. అతని కోరికలను అసంతృప్తిని మాత్రమే పెంచింది. కోరికలు పెరిగిపోవటం చేతనే అతను తనకు నిజమైన ఆప్తులైన తల్లిని కుక్కను పిల్లిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు. తల్లి చనిపోయే సమయంలో అయినా దగ్గర లేడు. అంతేగాక ఆ మణి మానవ స్వభావాన్ని మార్చలేదు. ఎంత సంపద ఉన్నా అతని ఆటవిక మనస్తత్వము అనాగరికత మారలేదు. అదే విధంగా ఆ మణి రాజకుమార్తెను అతనికి భార్యగా చేసిందే గాని ఆమె మనస్సును హృదయాన్ని అతనికేసి మళ్లించలేకపోయింది. ఈ విషయాలన్నీ గ్రహించే ఉత్పలుడు ఆ మణిని నాగరాజుకు తిరిగిచ్చేశాడు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.